అందరికీ నమస్కారం. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటది, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక సందేహం. దీపారాధన ఎప్పుడు చేయాలి? ఉదయం లేస్తాం, లేవము, ఆడవాళ్లకు తీరదు, 10 గంటల వరకు అంట్లు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, మధ్యాహ్నం తర్వాత స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన అనేది చేసుకుంటుంటారు. ఇది ఆనవాయితీ. మనం ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటుంటాం మన యొక్క అనుకూలాన్ని బట్టి. కానీ ఏ సమయంలో చేస్తే ఎటువంటి ఫలితం అనేది మనకు కలుగుతుంది, ఆ దేవుడి యొక్క కరుణ కలగాలంటే ఏ సమయంలో దీపారాధన చేయాలి, ఏ నూనెను మనం వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రాతకాలం ప్రతి ఒక్కరూ లేవగలిగితే గనక, లేస్తే వీలుంటే ప్రొద్దున్నే 5 నుండి 6 లోపల లేవడం, దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. 4:30 నుండి 6 గంటల లోపల బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం వేరు, మళ్ళీ అది 2:30 నుండి 3 గంటల నుండి 3:30 వరకు ఉంటుంది. అది బ్రహ్మ ముహూర్తం. ఋషులు చేస్తారు ఆ పూజలు. మనకి 4:30, 5, 6 మధ్యలో మనం లేచి నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని సూర్యోదయం లోపల దీపారాధన అనేది లక్ష్మీదేవి పటము, దుర్గాదేవు, ఆంజనేయ స్వామి, మీ కులదేవత ఎవరు, రేణుక, ఎల్లమ్మ, పోచమ్మ, ఎవరైనా సరే ఆ యొక్క దేవుడి గదులు మీరు చేసుకునేటువంటి దీపారాధన 6 గంటల లోపల మీరు చేసుకున్నట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మనకు లభిస్తుంది. మరి కాబట్టి ఈ నూనె, ఏ నూనె వాడాలి అని అంటే ఆవు నెయ్యి శ్రేష్టం, నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె, ఆవ నూనె మరియు కుసుమ నూనె, వేప నూనె, ఆముదం, ఇటువంటి నూనెలతోడు కూడా దీపారాధనలు చేసుకోవచ్చు. ఏ కోరిక మనకు తీరాలంటే ఏ నూనెతోటి మనం దీపారాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తర్వాత మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు దేవుని అనుగ్రహం కలగాలంటే 2-3 నూనెలు అవసరం. ఒకటి ఆముదం, ఆవు నెయ్యి, ఆవాల నూనె. ఈ 3 నూనెలు కూడా మనం సేకరించుకొని ప్రాతకాలంలో ఉదయం 5 నుండి 6 గంటల లోపల, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం అసురీ వేళ అంటే రాక్షసులు తిరుగుతుంటారు. అటువంటి రాక్షసులను మనం పంపించాలంటే దీపారాధన అనేది చెయ్యాలి. కాబట్టి 6 గంటల సమయంలో దీపారాధన మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది మనకు కలిగి, మీ ఇష్టమైనటువంటి దేవుడు, కులదేవత ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. శుభం భూయాత్.